ఒకవైపు నమ్మి లక్షలకు లక్షలు కట్టి మేము మోసపోయామని చెప్పి బాధితులు ఆవేదన పడుతుంటే మా కుటుంబ సభ్యులు పోయారు ఆ ప్రెషర్ వల్ల మా కుటుంబాలు నాశనం అయిపోయాయి, మా ఆస్తులు అమ్ముకొని కూడా చివరికి మేము డబ్బులు కట్టాం, మేము ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ బాధితులు లబో దిబోమంటుంటే ఇప్పుడు నందు కపుల్స్ మరొక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. 100 మందిలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వరు, 100లో 99 మందికి అవకాశాలు దొరకవు. ఒకవేళ ఎవరో ఎక్కడో ఒకరికి మాత్రమే దొరుకుతుంది. అలా అని 99 మంది ఫెయిల్యూర్స్ కాదు, వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు అంతే. లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి లక్, హార్డ్ వర్క్ ఉంటుంది అనుకుంటాం, కానీ హార్డ్ వర్క్, లక్ ఎన్ని ఉన్నా సరే వాళ్ళకి రైట్ టైంకి రైట్ ప్లేస్లో రైట్ ఆపర్చునిటీ లేకపోతే కష్టం అంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం రావాలి అంటూ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారంటూ కొన్ని మోటివేషన్ స్పీచెస్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు కట్టి మాకు ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసి నష్టపోయారో, ఎవరైతే ఆ డబ్బులు కట్టడానికి తమ పొలం అమ్ముకున్నారో, కొంతమంది ఇళ్ళు అమ్ముకున్నారో, కొంతమంది ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ని కూడా పెట్టి చివరికి రోడ్డును పడ్డారో, మరికొంతమంది మనం విన్నాం బాధితులతో మాట్లాడినప్పుడు చివరికి మా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యారు ఈ ప్రెషర్ వల్ల, వాళ్ళని దూరం చేసుకున్నాం మేము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ అడుగుతుంది ఒకటే, మేము నమ్మి మోసపోయాం అంటున్నప్పుడు కూడా ఈ వీడియోలు కాక ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోలు కాదు కదా పెట్టాల్సింది. లేదు మీరు మోసపోలేదు, మేము మోసం చేయలేదు అని ఒక మాట చెప్పలేకపోయారా? లేకపోతే ఈ వీడియోలకి ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసి పెట్టే బదులు ఇన్ని రోజులుగా తమని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కి అపనమ్మకంతో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడానికి కదా మీరు మాట్లాడాల్సింది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలామంది బయటకు వస్తున్నారు, మేము కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాం, మేము కూడా ఇలాగే మాయ చేయబడ్డాం అంటూ రోజుకి ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళు తెర మీదకి వస్తూనే ఉన్నారు, ఆర్టీవీని కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక బయట మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ విషయం సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాకుంది యూకే సిటిజన్షిప్, ఇండియాలో లాస్ మాకు వర్తించవు అని చెప్పేసి ఇక్కడ ఒక లాయర్తో ఏదో 4 మాటలు చెప్పించేస్తే అయిపోతుందా? ఇదేనా రెస్పాన్సిబిలిటీ? ఫాలోవర్స్ అపనమ్మకంతో ఉన్నారు, ఏంటి ఇలా చేస్తారా వీళ్ళు చేస్తున్నటువంటి రెగ్యులర్ వీడియోస్, సినిమా కూడా చేశారు ఈ మధ్య. ఇవన్నీ చూసి ఫాలో అవుతున్న వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనుకుంటున్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? డబ్బులు పెట్టి మేము మోసపోయామని చెప్తున్నప్పుడు కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న టైం వాళ్ళకి సమాధానం చెప్పడానికో, లేదంటే లేదు అది కాదు తప్పు చేయలేదు మేమని చెప్పుకోవడానికి లేదా అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ఆర్టీవీకి ఆ సమాచారాన్ని అందించారు. ఇదిగో ఇలా చేస్తున్నారు వీళ్ళు, అడగండి, మా తరపున మీరు అడగండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. హౌ కెన్ దే ఆన్సర్? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తూ వస్తున్నారు. కళ్యాణ్, చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయామని చెప్తున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫాలోవర్స్ కూడా ఇప్పుడు చాలా అపనమ్మకంతో ఉన్నారు, చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడు లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి సంబంధించి మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారు. అంటే సమాధానం చెప్పాల్సిన దగ్గర, సంజాయిషి ఇచ్చుకోవాల్సిన దగ్గర, లేదంటే ప్రూవ్ చేసుకోవాల్సిన దగ్గర ఇలా మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారు చూడండి అని చెప్పేసి చాలామంది బాధితులు మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు కదా. సో హౌ కెన్ వి సీ దిస్? అంటే ఇది ఒక కాన్ఫిడెన్స్తో వచ్చినటువంటి ఒక పందన, అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాకు ఎవరికి ఏం కాదు, మేము నార్మల్గానే ఎప్పటిలాగానే మేము చేసుకుంటూ పోతామన్న విధానమా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సర్ప్రైజింగ్ విషయాలు మాట్లాడారు వీరు. ఒకసారి మనం చూస్తే నందు పెట్టిన వీడియోలో 100 మందిలో 99 మందికి అవకాశాలు దొరకవు, ఒక్కరికే దొరుకుద్ది అంటే వీళ్ళు అక్కడ ఇచ్చిన వీసాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, మరి లేకపోతే ఇది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఫిలాసఫీయా, ఎలా అనుకోలేదు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. రీతులు చూస్తాం ఫ్యామిలీ నందు కపుల్ కి సంబంధించిన బాధితులు వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి,
దానికి సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి, అసలు పొంతన లేకుండా ఈ వీడియోలు ఏంటి అంటూ కూడా షాక్ గురయ్యారు. చాలా మంది బాధితులు ఇప్పుడు రోజు రోజుకి కేసులు నమోదయ్యాయి కూడా రోజు రోజు ఎక్కువైపోతున్నాయి. నిన్న మనం చూస్తే కుషాయిగూడలో ఒక బాధితుడు కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. అలాగే ఖమ్మం, వరంగల్లో కంప్లైంట్ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు. విజయవాడలో కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే గుజరాత్ నుంచి మరొక కొంతమంది 8 కొత్త వ్యక్తులు కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే లండన్ లో కూడా ఇంకా బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న సమయంలో లక్ అందరికీ దక్కదు, హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు. హార్డ్ వర్క్ తో పాటు కొంత లక్ కూడా ఉండాలి, కలిసి రావాలి, అప్పుడే సక్సెస్ అవుతారు అంటూ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మేము వీళ్ళకి స్పాన్సర్షిప్ వీసాస్ ఇద్దాం అనుకొని ఇచ్చాము, కానీ దానివల్ల వాళ్ళు ఎక్కువ మంది సక్సెస్ఫుల్ అవ్వలేదు, దాంట్లో కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు అన్న ఉద్దేశంతో మాట్లాడారని చెప్పేసి బాధితులకు చెప్పుకొస్తారు. మరో పక్కన బాధితులే ఈ వీడియోస్ ని మనకు పంపించారు. ప్రస్తుతానికి వాళ్ళ బాధని వ్యక్తపరచండి, ఈ వీడియోస్ ఏంటండి అంటూ వాళ్ళ బాధను వ్యక్తపరచండి అంటూ మనకు ఆ వీడియోస్ పంపించారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనకి రైట్ ప్లేస్ లో కళ్యాణ్, జస్ట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 1 minute కరెక్ట్గా. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ విషయంలో కళ్యాణ్తో నేను మాట్లాడతాను, మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కళ్యాణ్ బీన్ ఫాలోయింగ్ అప్ దిస్ హోల్ టాపిక్ స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది బాధితులతో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అసలు ఈ వీడియోస్ చేసుకుంటూ పోతున్నారే తప్ప నిజంగా ఏ తప్పు చేయకపోతే ఎక్కడో ఒక లాయర్తో ఒక చిన్న స్టేట్మెంట్ ఇప్పించేసి ఇంకెక్కడో దాక్కొని ఎక్కడో ఉండిపోయి మాకు ఈ చట్టాలు చెల్లవు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పడం కాదు కదా. నిజంగా ఏ తప్పు చేయకపోతే ఇన్ని రోజులుగా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కైనా ఫాలోవర్స్కైనా, లేకపోతే ఇప్పుడు డబ్బులు పెట్టి మేము ఇబ్బంది పడ్డాము, మేము మోసపోయాము, మాకు నష్టం జరుగుతుందని చెప్తున్న వాళ్ళకు ఒక సమాధానం చెప్పాలి కదా. ఇట్స్ ఎ క్లియర్ ట్రాన్సాక్షన్ కదా. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ వెరీ క్లియర్ ట్రాన్సాక్షన్, మాకు సంబంధం లేదు, అసలు మాకేమి ఇవ్వలేదు అని చెప్పొచ్చు. నిజంగా లేకపోతే లేదు, ఉండి మీరు మోసం చేయకపోతే ఇదిగో వాళ్ళు మాకు ఇంత ఇచ్చారు, మేము తీసుకున్నాం, మేము వాళ్ళకి ఈ పని చేసి పెట్టామని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు. ఆర్టీవీ ఈజ్ రెడీ, మా స్టూడియో రెడీగా ఉంది, యూ కెన్ కమ్ అండ్ టాక్ టు అస్. మా దగ్గర నుంచి మీరు సమాధానం చెప్పించండి, మేము బాధితులతో మాట్లాడించడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో బాధితులు మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. సో వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? వాట్ టు డూ విత్ ఆల్ దీస్ మోటివేషనల్ స్పీచెస్? కళ్యాణ్, సో వాట్ డూ యూ థింక్? ఇప్పుడు నిజంగా వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏంటి, ఇన్ని రోజులుగా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది మేము మోసపోయామని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు. అలాంటప్పుడు విత్ ప్రాపర్ ఎవిడెన్స్ ఈ లాయర్తో ఒక మాట చెప్పించడమో, లేదంటే మాకు ఈ చట్టాలు చెల్లవో అని చెప్పడం కాదు కదా నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటే. ఇఫ్ దే కెన్ కమ్ అండ్ సిట్ విత్ అస్, మనమే కూర్చోబెట్టి స్టూడియోలో మాట్లాడిస్తాం అవసరం అయితే. ఇదిగో మాకు ఇంత ఇచ్చారు, మేము ఈ పని చేసి పెట్టాం, లేదు అసలు వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, చూపించండి ప్రూఫ్ అని చెప్పి అడగడానికి ఉంటుంది. దే కెన్ ప్రూవ్ ఇట్ ఓపెన్గా ఇంతమంది నమ్మిన వాళ్ళ మధ్యలో. అలా కాకుండా హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్? లాయర్తో 2 మాటలు చెప్పించడం, మాకు ఈ చట్టాలు వర్తించవని చెప్పడం, ఈ స్పీచ్లు ఇవ్వడం, కనపడకుండా ఉండడం, ఎక్కడా దొరకకుండా ఉండడం, హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్? నందు, మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, బాధితులు కూడా అదే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే చాలా క్లియర్ గా, మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడారు, మీ వల్ల బాగుపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీరు ఒక 240 మంది ఫ్యామిలీస్ వ్యక్తులకి మేము మంచి చేసాము అంటూ మాట్లాడారు. అసలు ఒక్కరైనా నందు కపుల్ని సంబంధించి వాళ్ళకి సంబంధించి పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తులే లేరు. అంటే ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే ఈ బాధితులందరినీ మోసం చేసే ప్రయత్నం చేశారని బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. చాలా క్లియర్ గా ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ నందు, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు ఇప్పుడు పెట్టిన ఆ వీడియో ఏదైతే ఉందో అది ఒక మోటివేషనల్ వీడియో. అంటే సక్సెస్ వెనక హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, దానికి కొంత లక్ కూడా కలిసి రావాలి, అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి ఆమె పెట్టిన వీడియో ఏదైతే ఉందో, మరి ఆమె ఈ ఎస్ఓపిల గురించి, ఈ కాస్ట్ల గురించి మాట్లాడుతుందా, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ల గురించి మాట్లాడుతుందా, దేని గురించి మాట్లాడుతుందా? అదే కదా మాట్లాడాల్సిన విషయం, అవసరమైన విషయం ఇది కదా. ఈ మోటివేషనల్ స్పీచ్లతో ఎవరేం చేసుకుంటారు? ఇప్పుడు ఆ మోటివేషన్లు విని బాగుపడే వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడతో మాకు ఈ వీడియోలు విన్న తర్వాతే మేము బాగుపడ్డామని చెప్పడానికి ఎవరైనా ఉంటారా? ఇది కదా నిజం. నందు ఇంకొక విషయం ఏంటంటే, బాధితులు చెప్తున్న విషయం ఏంటంటే,
వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ని ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉందో నందూస్ వరల్డ్ అని, ఆ ఛానల్ పైన ఒక్క నెగిటివ్ కామెంట్ వేసినా కూడా దాన్ని ఇమీడియట్ గా డిలీట్ చేస్తారంట. సో కావాలని వాళ్ళ ఫీడ్ లో కూడా కామెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు డిసేబుల్ చేయడం, లేకపోతే ఆ కామెంట్స్ ని కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా దాన్ని ఇమీడియట్ గా డిలీట్ చేస్తున్నారంట. సో మొత్తం మీద దీన్ని కూడా బాధితులు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి మేము నాకు జరిగిన అన్యాయం గురించి ఎన్ని కామెంట్స్ లో వీడియోస్ మీద ఏ కామెంట్స్ చేసినా కూడా వాటన్నిటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తారు, ఎలాంటి ప్రూఫ్స్ ఉండకుండా. అలాగే ఎలాంటి నెగిటివిటీ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్ చేసే ఒక ఆప్షన్ కూడా ఉండకుండా ఆ కామెంట్స్ ని డిలీట్ చేస్తున్నారంటూ కూడా బాధితులు క్వశ్చన్ చేస్తున్నారు నన్ను మొదటి నుంచి. యా రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూద్దాం మరి. అంటే వన్ థింగ్ వీ వాంట్ టు క్లియర్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ పర్సనల్ విత్ దిస్ విత్ దిస్ టాపిక్, విత్ దిస్ సబ్జెక్ట్ పర్టికులర్గా. కేవలం బాధితుల కష్టాన్ని వింటున్నాం కాబట్టి, బాధితులు ఎలా నష్టపోయారో మేము తెలుసుకుంటున్నాం కాబట్టి, మా బాధ్యత కాబట్టి ప్రజలు నష్టపోతే ఆ విషయాన్ని నలుగురికి చెప్పడం, లేదంటే ఎవరైతే నష్టం చేశారో పలానా వాళ్ళ వల్ల నష్టం జరిగిందని తెలియజెప్పడం, ఇంకొంతమంది నష్టపోకుండా చూడడం మా బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాం. అండ్ ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్, మీరు నిజంగా ఈ విషయంలో సెన్సిబుల్గా ఉంటే, రెస్పాన్సిబుల్ అయితే, కమ్అవుట్ అండ్ టాక్ టు అస్. మాతో మాట్లాడండి, మా స్టూడియో ఓపెన్గా ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ సిట్ హియర్ అండ్ లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్. లేదు ఈ మోటివేషన్ స్పీచ్ తెచ్చుకుంటూ ఎక్కడో కూర్చొని మాకు ఈ చట్టాలు వర్తించమంటే, ఇవాళ కాకపోతే రేపైనా సరే చేసిన తప్పుకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఎవరికైనా సరే. దెర్ ఇస్ నథింగ్ పర్సనల్, ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్. ఎక్కడైనా సరే మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. సో వాట్ యూ థింక్ వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది? చాలామంది చెప్తున్నారు ఈ మోటివేషన్ స్పీచ్ వీడియోలు కాదు, మాకు నష్టం పోయిన వాళ్ళకి సమాధానం కావాలని అడుగుతున్నారు. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేయండి.